మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి 400 దగ్గర 36 కోట్ల రూపాయలు 2,90,000 మంది పైసలు ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లను నిర్వహిస్తున్నాం. అందుకని చెప్పిన మాట ప్రకారం ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి గౌరవంతో అభిమానంతో ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలందరూ కూడా ఎన్నికల్లో సహాయం చేశారు. వారు వేసినటువంటి సహాయం వల్లనే ఈరోజు మనకి ఈ రాష్ట్రంలో బీజేపీ జనసేన టీడీపీ కూటమికి మరి 164 సీట్లు ఇచ్చి మరి విజయవంతంగా ఈ రాష్ట్రంలో భావించినటువంటి పరిస్థితి మనందరూ ఇచ్చిన మాటను నెరవేర్చుకొని ప్రజల్లో మరింత విశ్వాసాన్ని చేరుకోవాలని చెప్పేసి మరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు సారథ్యంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదందరికీ నా అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించినటువంటి పార్టీ కాబట్టి పేదలందరినీ అర్థం చేసుకోవాలని, వారి జీవితాల్లో ఆర్థికపరమైన బలాన్ని ఇవ్వాలని, వారి జీవితాల్లో మరి వారి యొక్క కుటుంబ పరిస్థితులు ఆర్థికంగా మెరుగుపడాలని, వారి కుటుంబాలు క్షేమంగా సుఖంగా ఉండాలని ఎల్లప్పుడూ పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి పాటుపడేటటువంటి మరి ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రం ఉండటం మన అందరం కూడా అదృష్టం. అందుకని యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా అనేక మరి సంస్కరణలో విద్యా వ్యవస్థలో కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు మనందరం కూడా తెలుసు. అందుకనే మరి త్వరలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా మొదలుగా పోతా ఉంది. మరి మనకు వచ్చినటువంటి అతిథులు వాళ్ళు మాట్లాడే కార్యక్రమాన్ని మనం ముగించుకుంటే మేము కూడా డయాస్ మీద వచ్చి స్క్రీన్ ఎదురుగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని వీక్షించేదానికి అవకాశంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, సోదరులు ఆటో డ్రైవర్లకు మాత్రం ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ సూపర్ 6 పథకాలు హామీలు ఇచ్చినాన్ని అమలు చేసుకుంటూ స్త్రీ శక్తి పథకాన్ని అమలు జరిపారు. కోటాను కోట్ల జనం మహిళలు ఫ్రీ బస్సులో తిరుగుతున్నారు. సోదరులందరూ వెద చెందినటువంటి సందర్భం కూడా చంద్రబాబు నాయుడు గారు గమనించారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది, అనేక కష్టాలను చూసుకుని దీన్ని నమ్ముకుని ఆ కుటుంబాలు జీవిస్తున్నాయి. మా కుటుంబాలు కూడా పరిస్థితి వాళ్ళు వచ్చినప్పుడు ఆ స్పందనని, ఆలోచనని, వాళ్ళ అభిప్రాయాన్ని గమనించినప్పుడు చంద్రబాబు గారు అడగకుండానే ఈ రోజు ఆటో డ్రైవర్ల సేవలో ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి ఒక జీవో కూడా తీసుకొచ్చి ఈ రోజు మధ్యాహ్నం ఇప్పుడే ప్రారంభిస్తారు. ప్రతి ఆటో డ్రైవర్ కి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇచ్చారు. 2,60,000 మందికి ఇచ్చారు 10,000 రూపాయలు చొప్పున. అదే 25 కోట్లు 240 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 436 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. 2,90,669 మందికి 15,000 రూపాయలు చొప్పున 436 కోట్ల రూపాయలు సందర్భం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇచ్చినట్టు ఇచ్చి అనేక పెనాల్టీలు విధించినది కూడా సోదరులందరూ గమనించుంటారు. ఆటో డ్రైవర్లందరూ కూడా ఆ రోజు గ్రీన్ ట్యాక్స్ పేరుతో 12 సంవత్సరాలు దాటిన వెహికల్స్ గ్రీన్ ట్యాక్స్ పేరుతో 20,000 రూపాయలు పెనాల్టీ వేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 12 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాటిని 13 సంవత్సరాలు టైం పెట్టి ఆ 20,000 గ్రీన్ ట్యాక్స్ పెనాల్టీని 3,000 రూపాయలు తగ్గించడం జరిగింది.